అధికారిని అంటూ మహిళలకు టోక్రా. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన హైదర్ అలీ తాను ఆర్మీ మెడికల్ కార్ప్స్ అధికారి హార్దిక్ బెగ్లోగా పరిచయం చేసుకుని మహిళలను ప్రేమలోకి దింపి మోసాలకు పాల్పడుతున్నాడు. 8వ తరగతి ఫెయిల్ అయిన హైదర్ ఆర్మీ కెప్టెన్ గా ప్రచారం చేసుకుంటూ మహిళలను నమ్మించి వారితో శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత డబ్బులు తీసుకుని ఉడాయించేవాడు. మహిళలను మోసం చేస్తూ వచ్చిన డబ్బులతో నిందితుడు విలాసవంతమైన జీవితం గడిపేవాడు. పోలీసులకు దొరకకుండా దాదాపు 20 మంది మహిళలను మోసం చేసిన హైదర్ ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన మహిళ ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు. హైదర్ దేశంలోని పలు నగరాల్లోని సెక్యూరిటీ సంస్థల్లో పనిచేసినట్లు గుర్తించారు. ఇలా ప్రతి నగరంలోనూ మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేస్తూ వారి డబ్బుతో పరారయ్యేవాడు. అతను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సృష్టించి ఆర్మీ యూనిఫామ్ లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతను ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేసి ఆర్మీకి చెందిన పలు యూనిఫామ్లు, హార్దిక్ బంగ్లో పేరుతో ఉన్న నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు హైదర్ 6 నెలల క్రితం మహిళ పేరుతో ఫైనాన్స్ లో బైక్ తీసుకున్నాడని, ఆ బైక్ ను మహిళ ఇంట్లో ఉంచాడన్నారు. 15 రోజుల క్రితం లక్నోకు వచ్చిన అతను అధికారిక ఆర్మీ వాహనంలో ఆఫీస్ కు వెళ్లకుండా బైక్ పై తిరుగుతుండటంతో అనుమానం వచ్చి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో మోసాల చిట్టా వెలుగు చూసింది.